యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనములు. విజ్డమ్ ఆఫ్ గాడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మా కార్యక్రమాలను చూస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథము ఆధారములు అనే విషయంలో సైన్స్కి సంబంధించిన ఆధారాలను గురించి నేర్చుకుందాం. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇన్ ద బైబుల్ అనే విషయాలను మనం ఆలోచించుదాం. ఇక్కడ అనేక విషయాలను పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తోంది. ఈ విషయాలనే శాస్త్రవేత్తలు పరిశోధించి పరిశీలించి కనుగొని తెలియజేస్తున్నారు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ మనం గమనించవచ్చు, శూన్యముపైని భూమిని వేలాడ చేసెను. దేవుడు శూన్యములో భూమిని వేలాడదీసి ఉన్నాడనే విషయాన్ని మనకి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు భూమి శూన్యంలో వేలాడజేయబడి ఉంది, ఏ ఆధారం లేకుండా శూన్యంలో ఉంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొని మనకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని వేల సంవత్సరములకు ముందే పరిశుద్ధ గ్రంథము మనకి రుజువుపరుస్తోంది, తెలియజేస్తోంది, ఆధారంగా ఉందనే విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన వారలారా. అలాగే మరొక వచనాన్ని మనం ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. చూడండి, నరులకు నివాసయోగ్యమైనది భూగోళము మాత్రమే. కాబట్టి ఈ భూమి మీదే మనుషులు జీవిస్తున్నారు, నివసిస్తున్నారు. ఈ భూమిని దేవుడు మనుషులకు నివాసయోగ్యమైనదిగా చేశాడు. కాబట్టి భూమి మీదే మనుషులు నివసిస్తున్నారు. ఇక్కడ ఈ భూగోళము అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే భూమి గుండ్రంగా ఉంటుందనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. దీనిని శాస్త్రవేత్తలు పరిశీలించి పరిశోధించి కనుగొని ఉన్నారు. అలాగే మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ మనకి రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ప్రాణము అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తోంది. ఈ విషయాన్ని మనం లేవికాండము 2వ కాండంలో కూడా మనం గమనించవచ్చు. ఒకసారి లేవికాండము 17వ అధ్యాయం, లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము. ఈ రక్తము ఈ దేహానికి ప్రాణముగా ఉంది. రక్తం లేకుంటే ఈ దేహము బలహీనపడిపోతుంది. రక్తము లేకుంటే ఈ దేహము ప్రాణాన్ని విడిచిపెడుతుంది. అదే రక్తహీనత చేత చాలామంది చనిపోయినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఈ రక్తము ఎవరికైతే రక్తం లేదో వారికి రక్తాన్ని ఎక్కించవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని ఎక్కించి వారిని బలపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొని మనకి
తెలియజేశారు. కానీ పరిశుద్ధ గ్రంథము 1000 సంవత్సరములకు ముందు ఈ విషయాలను మనకి తెలియజేసింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సైన్స్కి సంబంధించిన ఆధారాలు అనేటివి ఉన్నాయి. ఈ ఆధారాలతో ఎవరైతే నమ్మలేదో వారందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మండి, విశ్వసించండి. చాలామంది అంటారు, నేను ఎవిడెన్స్ లేకుండా దేన్ని నమ్మను అని. కాబట్టి ఈ ఎవిడెన్స్తో, ఈ ప్రూఫ్స్తో మనం పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము అనే విషయాన్ని నమ్మాలి ప్రియమైన వారలారా. ఇంకా మనం గమనించినట్లయితే మరొక సందర్భాన్ని మనం గమనిద్దాం. ఇదే లేవికాండము 15వ అధ్యాయము, లేవికాండము 15వ అధ్యాయము 13వ వచనం. లేవికాండము 15వ అధ్యాయం 15, 13, 15, 13 వర్స్. ఇక్కడ పారు నీటితో వడలను కడుగుకొని పవిత్రుడగును అంటే పారే నీటిలో వడలను కడుక్కొని పవిత్రుడవడం అనేది అక్కడ మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు, డాక్టర్స్ కనుగొని మనకు తెలియజేశారు. సైంటిఫిక్గా వైద్యులు ఒక రోగిని ముట్టుకొని అతనికి వైద్యం చేసి, అలాగే మరొక రోగికి వైద్యం చేయడం ద్వారా రోగులు మరణించారు. అలాగే ఎవరైతే వైద్యం చేస్తున్నారో వారు కూడా మరణించడం అనేది రకరకాల డిసీజెస్తో ఈ విషయం కనుగొని పరిశుద్ధ గ్రంథం చదివి దాన్ని అర్థం చేసుకొని చేతులను కడుక్కొని వైద్యం చేయడం అనేది ప్రారంభించారు. అందుకే చూడండి, డాక్టర్స్ ఒక రోగిని ఎగ్జామిన్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేస్తారు. అలాగే ఎగ్జామిన్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ అనేది చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని, పారే నీటిలో చేతులను కడుక్కోవడం అనే విషయాన్ని, వడలను కడుక్కోవడం అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి దాదాపుగా 3000 సంవత్సరాలకు ముందే తెలియజేసింది. ఈ విషయాన్ని 1845లో ఆగ్నెస్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. కాబట్టి మనం ఈనాడు కూడా కొలాయి కింద, ట్యాప్ కింద చేతులను కడుక్కుంటున్నాం, ట్యాప్ కింద కూరగాయలను కడుగుతున్నాం, షవర్ కింద స్నానం చేస్తున్నాం. కాబట్టి అనేకమైన విషయాలను పరిశుద్ధ గ్రంథము తెలియజేసింది. అనేకమైన విషయాలను బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తోంది. కానీ మనం వాటిని చదివి అర్థం చేసుకోవడం లేదు, దాన్ని నమ్మడం లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎవరైతే బైబిల్ నందు విశ్వాసం ఉంచడం లేదో వారందరూ కూడా ఈ విషయాలను చదివి అర్థం చేసుకొని, పరిశీలించి అర్థం చేసుకొని దీనిని నమ్మండి, విశ్వసించండి అనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ సముద్ర మార్గములను గూర్చి తెలియజేయడం అనేది జరుగుతోంది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అంటే సముద్రంలో మార్గాలు ఉన్నాయి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని మాథ్యూ మ్యారీస్ అనే వ్యక్తి కనుగొన్నాడు. అందుకే ఈయనని ద ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీగా తెలియజేస్తున్నారు మాథ్యూస్ మోరీస్. ఈయన 1806 నుంచి 1873 ప్రాంతంలో ఆయన కనుగొని జీవించినట్లుగా మనం గమనించవచ్చు. అంటే సముద్రంలో కూడా మార్గాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ శాస్త్రవేత్త కనుగొని ఉన్నాడు. అలాగే మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే
యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 40:22. ఇక్కడ మనం గమనించవచ్చు, ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. భూమండలము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీని ఆధారంగానే కొలంబస్ అనేక దేశాలను సముద్ర మార్గం ద్వారా వెళ్ళి కనుగొనినట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఈ భూమి గుండ్రంగా ఉంది అనే విషయం ద్వారా ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న మరొక కొత్త ప్రాంతాన్ని కనుగొనడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనకు పరిశుద్ధ గ్రంథము 1000 సంవత్సరాలకు ముందే తెలియజేసింది. దీని ద్వారానే అనేక మంది శాస్త్రవేత్తలు కనుగొనడం అనేది జరిగింది. ఇంకా మనం గమనించినట్లయితే మరొక అంశము ఇదే యోబు గ్రంథము 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? ఇక్కడ మెరుపులు అంటే మనకెప్పుడైతే వర్షం వస్తుందో దానికి ముందు మెరుపులు మెరుస్తాయి. ఈ మెరుపుల ద్వారా ఒక శాస్త్రవేత్త కొన్ని విషయాలను కనుగొనడం అనేది జరిగింది. అది లైట్ వేవ్స్ అండ్ రేడియో వేవ్స్. ఈ మెరుపుల ద్వారా లైట్ వేవ్స్ని, రేడియో వేవ్స్ని కనుగొనడం అనేది జరిగింది. 1864వ సంవత్సరంలో జేమ్స్ కాటన్ ఎలక్ట్రిసిటీ అనే వ్యక్తి ఈ విషయాలను లైట్ వేవ్స్, రేడియో వేవ్స్ని కనుగొనడం అనేది జరిగింది ప్రియమైన వారలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథము అనేకమైన విషయాలను, అనేకమైన మర్మాలను మనకు తెలియజేసింది. ఇది అందరికీ అర్థమయ్యే విధంగా దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దాన్ని మనం విశ్వాసంతో చదివి, నమ్మకంతో చదివి దాన్ని మనం గ్రహించాలి. అలాగే ఈ లైట్ వేవ్స్, రేడియో వేవ్స్ ద్వారానే ఇప్పుడు మనకి జిరాక్స్ కానీ, ఎక్స్రేస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈరోజు మనకు అనేక విషయాల్లో ఉపయోగపడుతోంది. ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ముందే దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో గమనించవచ్చు. సమస్త సమూహమును దేవుడు చేసినట్లుగా, కంప్లీట్ చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఆకాశమును, భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుతాం. అంటే ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే సమస్త సమూహాన్ని కూడా దేవుడు చేసేసాడు, కంప్లీట్ చేసేసాడు అనమాట. ఈ విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి కనుగొనడం అనేది జరిగింది. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే షిప్ డైమెన్షన్స్ దీన్ని మనం ఆదికాండం 6వ అధ్యాయంలో మనం నీతిమంతుడైన నోవాహును మనం గమనిస్తాం. ఈ నోవాహుకి దేవుడు కొన్ని కొలతలు ఇచ్చాడు. ఆ కొలతల ప్రకారము చితిసారకపు మానుతో ఓడను తయారు చేయమన్నాడు. ఇదే డైమెన్షన్స్తో ఓడ అనేది ఇప్పుడు కూడా తయారు చేయబడుతోంది. దీన్ని బట్టే ఇదే ఆధారం అన్నమాట ఓడలు తయారు చేయడానికి. దీన్ని ఆధారంగానే అనేకమైన ప్రపంచంలో పెద్ద పెద్ద ఓడలు, టైటానిక్ ఇలాంటి పెద్ద పెద్ద ఓడలను, క్రూజ్ని తయారు చేస్తున్నారు ప్రపంచంలో ఇంజనీర్స్. కాబట్టి దేవుడిచ్చిన కొలతే ఓడలు తయారు చేయడానికి ఆధారము అనే విషయాన్ని మనం గ్రహించాలి. దీన్ని కూడా అధ్యయనం ద్వారా ఈ విషయాలని శాస్త్రవేత్తలు
పండితులు తెలియజేయడం అనేది జరిగింది ప్రియమైన వారలారా. ఇంకా మనం గమనించినట్లయితే ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. లేవికాండము 12వ అధ్యాయము 16వ వచనం. లేవికాండం 12వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ మనం గమనించవచ్చు, లేవికాండంలో 5వ వచనం. లేవికాండము 12వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ ఈ విషయాలనేటివి మనం గమనించవచ్చు. ఇక్కడ ద బైబిల్ అండ్ క్వారంటైన్ విషయాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ 66 రోజులు క్వారంటైన్లో ఉంచి ఇక్కడ శుద్ధి కాబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈనాడు అంటే క్వారంటైన్ అంటే సపరేషన్ అంటే మనుషులతో ఉండకుండా సపరేట్గా ఒక ప్రాంతంలో ఒక గదిలో ఉంచడం అన్నమాట. ఈ క్వారంటైన్ని బైబిల్ అనేక వేల సంవత్సరములకు ముందే తెలియజేసింది. కాబట్టి ఈనాడు కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన స్థితుల్లో అనేక మందిని క్వారంటైన్లో ఉంచుతున్నాం, అంటే సపరేషన్గా ఉంచుతున్నాం అన్నమాట. ఎవరికి ఆరోగ్యంగా ఉన్నవారికి దూరంగా సపరేట్ చేస్తున్నాం, క్వారంటైన్లో ఉంచుతున్నాం. వారికి ఇతరులకు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి. ఈ విషయాల్ని కూడా పరిశుద్ధ గ్రంథం మనకి వేల సంవత్సరములకు ముందే తెలియజేసి ఉంది. కాబట్టి ఈ విషయాలని ప్రపంచం ఈనాటికి కూడా అనుసరిస్తూ ఉంది. కాబట్టి బైబిలే అన్నిటికీ ప్రామాణికము, బైబిల్ అన్నిటికీ ఆధారము, పరిశుద్ధ గ్రంథమే అన్నిటికీ ఆధారం అనే విషయాన్ని ఈ ప్రపంచము నమ్ముతూ ఉంది. ఇంకా ఎవరైతే నమ్మడం లేదో వారందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మండి, విశ్వసించండి, ఆధారాలతో నమ్మండి. ఈ పరిశుద్ధ గ్రంథం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి, రక్షణ పొందండి. ఇంకా మనం ఒక సందర్భాన్ని గమనించినట్లయితే 1419లో బిఫోర్ క్రీస్తు పూర్వం 1419లో ఈ స్కెల్టర్ ఫీవర్ అనేది ఒకటి వచ్చింది. స్కెల్టర్ ఫీవర్ అనేది వచ్చినప్పుడు వారిని ఈ విధంగా సెపరేషన్ చేయడం ద్వారా, క్వారంటైన్లో ఉంచడం ద్వారా వారందరూ కూడా క్యూర్ అయినట్లుగా మనకి ఎవిడెన్స్ అనేది ఉంది. స్కెల్టర్ ఫీవర్ 1419 BC. కాబట్టి ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథము ఆధారములు కలిగి ఉన్న దైవ గ్రంథము. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే చాలామంది అడుగుతారు, ఈ విషయం బైబిల్లో ఉందా అని. ఉంది. డైనోసార్స్ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు, తెలియజేయబడలేదు. ఉందా అని చెప్పి అనేక మంది ప్రశ్నించినట్లుగా, అడిగినట్లుగా మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. నన్ను కూడా ఒక వ్యక్తి అడిగాడు. నేను తెలియజేశాను. నేను నేర్చుకున్న దాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో, దైవ గ్రంథంలో డైనోసార్స్ గురించి కూడా తెలియజేయడం అనేది జరిగింది. అది మనము యోబు గ్రంథంలో గమనించవచ్చు. యోబు గ్రంథము 40వ అధ్యాయము. యోబు గ్రంథం 40వ అధ్యాయము 15 నుంచి 25 వచనాలు. 40th చాప్టర్ 15 to 25 వర్సెస్. ఇక్కడ మనం గమనించవచ్చు 24 వర్సెస్. 15 నుంచి 24 వచనాలలో ఈ విషయాలను మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నీటి గుర్రము అని రాయబడి ఉంది, కానీ దాని యొక్క వర్ణన మనం గమనించాలి ప్రియమైన వారలారా. దీన్ని అనేక భాషల్లో అనేక విధాలుగా చెప్పబడుతూ ఉంది. దీన్ని బిహోమోత్ అని, నైల్ హార్స్ అని, అలాగే హిపోపోటమస్ అని,
పీకామోత్ అని, లివియాతన్ అని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అంటే దీని యొక్క వివరణ, విశ్లేషణ మనం గమనించినట్లయితే చూడండి, ఆ ఎద్దు వలె అది గడ్డి మేయును. ఎద్దు ఏ విధంగా గడ్డి మేస్తుందో అదేవిధంగా ఈ నీటి గుర్రం కూడా గడ్డిని మేస్తుంది. ఇంకా దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దేవదారు వృక్షం చాలా పొడవుగా ఉంటుంది, ఆ విధంగా దాని యొక్క తోకను వంచుతుంది. దాని శక్తి దాని నడుములో ఉన్నది. దాని శక్తి ఎక్కడుంది? నడుములో ఉంది. దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దాని కడుపు నరాల్లో దాని యొక్క బలం అనేది ఉంది. ఇంకా దాని యొక్క తొడల నరము దిట్టముగా సంధించబడి ఉన్నదన్నమాట. దాని యొక్క ఎముకలు ఎత్తడి గొట్టముల వలె ఉన్నది. ఎత్తడి గొట్టాల్లాగా దాని ఎముకలు అంతా దృఢంగా ఉన్నాయి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నాయి. దాని యొక్క ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల్లాగా ఉన్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, చాలా గొప్పది. దేవుడు సృష్టించిన వాటిలో అది. దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చాను. దాని ఖడ్గాన్ని ఇచ్చిన వాడేవాడు? దేవుడే ఇచ్చాడు. పర్వతములలో దానికి మేత మొలుచును, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. ఇక్కడ ఈ యొక్క వివరణని మనం గమనించినట్లయితే, ఈ యొక్క వర్ణన విశ్లేషణని మనం గమనించినట్లయితే, ఇది ఇంకా మనం గమనించవచ్చు. తెలుగులో రాక్షస బలి అని కూడా మనం చూడవచ్చు. మన దీని యొక్క అర్థాలను మనం గమనించినట్లయితే, ఇంగ్లీష్లో నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను. ఇది బిహామోత్, నైల్ హార్స్, హిపోపటమస్, పికామోత్, లియాతన్ అనే విషయాల్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి వీటిని గురించి కూడా, అంటే డైనోసార్స్ గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది, తెలియజేయబడింది. ఇది ఒక గొప్ప జంతువు. అలాగే దాని ఎముకలు అవన్నీ కూడా ఎంత దృఢంగా ఉన్నాయో, ఏ జంతువు యొక్క ఎముకలు ఎంత దృఢంగా ఉంటాయనే విషయాల్ని కూడా మనం చరిత్రలో సైంటిఫిక్గా కూడా మనం గమనించవచ్చు. ఇంకా ఇది గమనించినట్లయితే మనము 23వ వచనంలో, నదీ ప్రవాహము పొంగి పొరలను అది భయపడదు, యోర్దాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది అధైర్యపడదు, ధైర్యము విడువదు. ఇక్కడ అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? గురియొగి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? కాబట్టి ఈ విషయాలలో ఈ యొక్క వర్ణన, వివరణ, విశ్లేషణ డైనోసార్స్ గురించి. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఆధారములు కలిగి ఉన్న గ్రంథము, సైన్స్ ఆధారాలు కలిగి ఉంది, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కలిగి ఉంది. కాబట్టి ఈ ఆధారములతో ఈ గ్రంథమును, ఈ పరిశుద్ధ గ్రంథమును మనం నమ్మాలి, విశ్వసించాలి. ఎవరైతే ఇంకా దేవుని యొక్క వాక్యమందు, బైబిల్ నందు, పరిశుద్ధ గ్రంథం మందు విశ్వాసం ఉంచలేదో మీరందరూ కూడా విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని, రక్షణ పొందిన వారు మరణాంతం వరకు రక్షణను కొనసాగించాలని మీ అందరికీ తెలియజేస్తూ కోరుకుంటూ మీ అందరికీ శుభములు.